లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళటం చాలా బాధాకరం. 2004 నుంచి 2014 వరకు ఆనాటి UPA 1లో ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా అనేక సంస్కరణలు తేవటం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వయసు ఇప్పుడు 92 దాటి 93లో అడుగుపెట్టారు. వారి కుటుంబానికి ఎంత చేదోడు ఓదాడుగా ఉన్నారో తెలియదు, కానీ ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు. అంతేకాదు, ఏదైతే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ల కోసం ప్రధాన NREGS ఏదైతే ఉందో, ఈ NREGS 100 రోజుల పనికి ఆహార పథకాన్ని కూడా తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే. అంతేకాదు, ఏదైతే ఇవాళ ఆధార్ అంటున్నాం, ప్రతి మనిషికి దేశవ్యాప్తంగా భారతదేశ ప్రతి పౌరుడికి ఒక ఆధార్ ఉండాలి అని నిర్ణయించింది కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ గారే. అంతెందుకు, 6 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ టైంలో ఆనాటి ప్రధానమంత్రి గారు ఉన్నది కూడా మన్మోహన్ సింగ్ గారే. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారి లేని లోటు వారి కుటుంబంతో పాటు, ఈ దేశంతో పాటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేనిదిగా ప్రగాఢ సానుభూతి. ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, అదే రకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సెలవు దినంగా ప్రకటించింది. రాబోయే వారం రోజులు సంతాప దినాలుగా కూడా ప్రకటించింది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.